హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం చిక్కుడుగా విత్తనాలు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. దానికి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి ఫ్రెండ్స్. తాలింపు గింజలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దానిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు బాగా ఫ్రై చేయకూడదు ఫ్రెండ్స్, ఊరకనే మాడిపోతాయి. ఒక 2 minutes అట్లా ఫ్రై చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న చిక్కుడుగా విత్తనాలని మనం దానిలో వేసుకుందాం. నేను చిక్కుడుగా విత్తనాలు ముందుగానే ఉడకబెట్టుకున్నాను ఫ్రెండ్స్. దీనిలో తగినంత పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుందాం. నేను విత్తనాలు ఉడకబెట్టేటప్పుడే కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. మన రుచికి సరిపడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాం. చూసారా ఫ్రెండ్స్, దీన్ని ఒకసారి బాగా కలిపి పెట్టుకుందాం. ఒక 5 minutes తర్వాత మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, బాగా వేగాయి చిక్కుడుగా విత్తనాలు, బాగా వేగాయి. ఉల్లిపాయలు కూడా చూసారా, దీనిలో ఆయిల్ రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇవి ఇంకొక 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నులపాయ వేయాలి. చిన్నులపాయ కొంచెం కచ్చాపచ్చా దంచి వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రై అయ్యేటప్పుడు. చూసారా ఫ్రెండ్స్, చిక్కుడుగా విత్తనాలు బాగా ఫ్రై అవుతున్నాయి. వీటిని ఒక 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత కారం వేద్దాం ఫ్రెండ్స్. బాగా ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలో తగినంత మన టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మన చిక్కుడుగాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఒక 2 minutes తర్వాతే కొంచెం కొత్తిమీర వేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, చిక్కుడుగాయ విత్తనాలు బాగా ఫ్రై అయ్యాయి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నేను చూపించిన చిక్కుడు విత్తనాల ఫ్రై నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను దీనిలో లాస్ట్ ఇంకా కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఇంకంతే ఫ్రెండ్స్, మన చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది రసంలో కానీ, సాంబార్లో కానీ, టమాటా చారులో కానీ దేనిలో అయినా బాగుంటుంది. కొబ్బరి కారం వేసుకుంటే అన్నంలో అయినా కలుపుకొని తినొచ్చు ఫ్రెండ్స్, లేకపోతే గిన్నెలో నార్మల్గా వేసుకొని కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.